వాళ్ళైతే మనకి మార్కెట్ కొంచెం స్లైట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, కొంచెం అక్కడి నుంచి అయితే కొంచెం కిందకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో నేను మార్నింగ్ ఏం చేశానంటే జస్ట్ ఇట్లా చార్ట్ ఓపెన్ చేసి లైక్ ప్రైస్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అనుకోకుండా అది ఎగ్జిక్యూట్ అయిపోయింది అట్ 682.5 దగ్గర అయితే అది ఎగ్జిక్యూట్ అయింది. ప్రస్తుతానికి ఆ తర్వాత అది కొంచెం పైకి వెళ్ళి అయితే వచ్చింది, 684 వరకు అయితే వెళ్ళింది, 4.5 వరకు. లెట్స్ సీ. నాకైతే ఇవాళ యాక్చువల్గా ఇది కిందకి వస్తుంది అనిపిస్తుంది. సో ఫస్ట్ సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి మనకి 680, ఆ తర్వాత సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి 675. సో లెట్స్ సీ ఏం జరుగుతుంది ఇవాళ. బట్ చూసారుగా ఒకసారి ఏంటంటే మనం హరియప్లో ఏం చేస్తామంటే అనుకోకుండా అది ఎగ్జిక్యూట్ అయింది. సో లెట్స్ సీ. మన టార్గెట్ వచ్చేసి యాక్చువల్గా కిందకి వెళ్తుందనే ఉంది నాకు, బట్ చెప్పలేం కదా. సో యాక్చువల్గా మనం మార్నింగ్ ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒకసారి చూస్తాం, మనం చార్ట్ కానీ ఆ ప్రైస్ యాక్షన్ కానీ చూసి ఎంట్రీ పాయింట్ తీసుకుంటాం. జస్ట్ నేను అట్లా క్యాలిక్యులేట్ చేయడానికి వెళ్ళాను, ఫట్ మన ఎగ్జిక్యూట్ అయింది అది, లైక్ అనుకోకుండా ప్రెస్ అయ్యి. సో చూద్దాం మన లక్ ఎలా ఉందో. ఫస్ట్ సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి మనకి 680 దగ్గర ఉంది, నెక్స్ట్ సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి 675. చూద్దాం, అది ఒకవేళ కిందకి వెళ్తే మాత్రం మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. టైం వచ్చేసి 10:40 అవుతుందండి. మార్నింగ్ అయితే మీకు 2 సపోర్టింగ్ పాయింట్స్ చెప్పాను. సపోర్టింగ్ పాయింట్ నెంబర్ 1 వచ్చేసి 680 దగ్గర, అదైతే క్రాస్ చేసేసింది. తర్వాత 675 దగ్గర అయితే ఒక సపోర్టింగ్ పాయింట్ చెప్పాను, 675 పాయింట్ సంథింగ్ దగ్గర. సో అది కూడా అయితే మనకు క్రాస్ చేసి కిందే క్లోజ్ అయింది 5 మినిట్స్ చాట్. సో 5 మినిట్స్ క్యాండిల్. మనం అయితే కొంచెం సేపు వెయిట్ చేద్దాం. మన టార్గెట్ 10 పాయింట్స్ టార్గెట్ అయితే అది రీచ్ అవ్వాలంటే అది 672.5 దగ్గరికి వస్తే మనకు 10 పాయింట్స్ టార్గెట్ అయితే రీచ్ అయింది అని అర్థం. లెట్స్ సీ. మార్కెట్లో అయితే ప్రస్తుతానికి ఇండెక్స్ చూస్తేనేమో కన్సాలిడేటెడ్ స్టేట్లో ఉంది, బట్ అది కంప్లీట్గా పైకి వెళ్తూనే ఉంది. సో ఒక చిన్న కరెక్షన్ అయితే రావడం వల్ల మనకి స్టాక్ అనేది మనం అనుకున్న ప్రైస్ దగ్గరికి అయితే ఫాలో అయిందండి. సో ఇంకొంచెం కరెక్షన్ అయితే వస్తే ఖచ్చితంగా అది, నా టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ సపోర్టింగ్ పాయింట్ వచ్చి 667. సో 67కి అయితే అది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ సిచ్యువేషన్స్ కనుక ఇలానే ఉంటే. బట్ నాకైతే అనిపించట్లేదు, ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ కొంచెం ఫాలో అవ్వగానే వెంటనే దాన్ని తీసుకెళ్ళిపోతున్నారు పైకి. బట్ ఒక 2-3 పాయింట్స్ అయితే అది చూపిస్తుంది మనకి, చూద్దాం. సో మనం ఎప్పుడైనా సరే ట్రేడింగ్ చేసేటప్పుడు జస్ట్ అట్లా ఒక ఎంట్రీ పాయింట్ తీసేసుకొని ట్రేడ్ తీసేసుకొని అట్లా వెయిట్ చేస్తూ ఉండకూడదు. మనం ఆల్వేస్ మనం ట్రేడ్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి అంటే మనం రీసెంట్గా ఏదైనా రెసిస్టెన్స్ని కానీ అది టచ్ చేస్తుందా, ఏదైనా బ్రేక్అవుట్స్ ఇచ్చిందా, లేకపోతే ఏదైనా ప్యాటర్న్ అది డెవలప్ చేసిందా అనే మాత్రం మనం ఖచ్చితంగా చూడాలి. చూసాం కదా మనం ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక పాయింట్ దాకా అయితే వచ్చి అక్కడ నుంచి ఒక మళ్ళీ వెంటనే పైకి వెళ్ళటం అట్లా ఇంకా సడన్గా పైకి వెళ్ళిపోయి మైనస్లో కూడా వెళ్ళిన ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం అందుకే ఎప్పుడైనా సరే మనం ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు దాని మీద కన్ను అట్లా వేసి ఉంచాలి. ఇప్పుడైతే మనకి ఒక రెసిస్టెన్స్ని అయితే ఒక సపోర్ట్ని అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది, సో కిందకు వచ్చింది. సో అది కూడా 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి నేను కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను కొంచెం కిందకి వెళ్ళే ఛాన్స్ ఉందని. సో మనకి అలా చూసుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం కొంచెం మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అలానే మనం కనుక 1 అవర్ క్యాండిల్ పెట్టి కనుక చూస్తే మనకి ఎగ్జాక్ట్గా ఒక అరౌండ్ ఇప్పుడు మనకి 23rd మనకు ఒక ప్యాటర్న్ అయితే డెవలప్ అయింది కదా. సో ఇట్లా సో మనకి ఇక్కడైతే ఒక సపోర్ట్ అయితే మనకు చూపిస్తుంది ఇక్కడ 672.9 దగ్గర, అంటే 673 అనుకుందాం. సో అక్కడైతే మనకు ఒక సపోర్ట్ అయితే చూపిస్తుంది. మళ్ళీ ఇది అది కనుక బ్రేక్ అయితే మనకు మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి అనమాట, అంటే 664. అట్లయితే మనం ఆ లెక్కన మనం క్యాలిక్యులేట్ చేసుకున్న 670కి మనం ఈజీగా రీచ్ అవ్వబోతున్నాం అని అర్థం అయిపోతుంది. సో ఇదైతే ఇక్కడ 672 దగ్గర అయితే మనకు ఒక లాస్ట్ టైం అక్కడి నుంచి అయితే బౌన్స్ బ్యాక్ అవటం అయితే చూసాం మనం స్టాక్ ఇది. ఓకే, సో అది దాటిందంటే మనకు మళ్ళీ ఇదే ఖచ్చితంగా. సో అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టాక్ ర్యాలీ అవ్వడం అయితే జరిగింది లాస్ట్ టైం. బట్ మళ్ళీ అది అదే పాయింట్కి వస్తుంది అంటే మనం యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో ఎలా అంటే ఒక ఫాల్ తర్వాత ఖచ్చితంగా ఒక రైజ్ అయితే ఉంటుంది. అది ఎన్ని రోజులు ఉంటుంది అనేది మనం చెప్పలేం. బట్ ఆ తర్వాత మళ్ళీ ఫాల్ ఉంది అంటే డెఫినెట్గా స్టాక్ అనేది వీక్గా ఉంది, సో ఓవర్ వెయిటెడ్లో ఉంది కాబట్టి డెఫినెట్గా అందరూ సెల్ ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో మనం వెయిట్ చేయొచ్చు కాసేపు. సో నెక్స్ట్ వచ్చేసి చూద్దాం, ఇది కనుక ఈ 72ని కనుక అది కనుక క్రాస్ చేయగలిగితే డెఫినెట్గా మనకు 70కి ఈజీగా రీచ్ అవుతుంది. అంతకన్నా తక్కువే. నేను ఇచ్చిన సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కదా, నెక్స్ట్ 664 అంటే 665 అయితే కూడా డెఫినెట్గా అది రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా టైం ఉంది ఇవాళ, చూద్దాం. స్టాక్ అయితే స్లోగా కిందకే అయితే మూవ్ అవుతుంది. ఏ టైంలో అయినా మార్కెట్లో ఒక మంచి న్యూస్ లైక్ పాజిటివ్ న్యూస్ రావచ్చు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు విత్ ఇన్ సెకండ్స్ ఆర్ మినిట్స్, చెప్పలేము కదా. సో మనమైతే అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాం ఈరోజు. మన చేసిన మిస్టేక్ అయితే మళ్ళీ చేయను నేను. సో ఇక్కడైతే మనం చూసుకుంటే మనం 12 పాయింట్స్ యాక్చువల్లీ 10 పాయింట్స్ అయితే మనం దాటేసాం ఇప్పుడు 672.5 దగ్గరే, అండ్ 1.5 అయితే మనకు ఎక్స్ట్రా వచ్చినట్టే. సో ఇంకా మార్కెట్ కొంచెం కిందకైతే ఫాలో అవడానికి చూపిస్తుంది.
సో నేను యాక్చువల్లీ 670 దగ్గర ఎగ్జిట్ అవుదామని ట్రై చేస్తాను. ఏ సెకండ్లో అయినా ఏ మినిట్లో అయినా స్టాక్ రీబౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది చెప్తున్నాను కదా. ఒకవేళ ఫర్ సపోజ్ 670.5 దగ్గర అయితే నేను పెట్టాను అనుకున్నాం, 670.6 అంటే 10 పైసల గ్యాప్లో, అంటే ఇంకొక 10 పైసా కనుక తగ్గితే నా టార్గెట్ రీచ్ అయిపోతాను. అట్లా వచ్చి ఎన్నోసార్లు అది నాకు యాక్చువల్గా మళ్ళీ రీబౌన్స్ అయిపోయిన ఛాన్సెస్ ఉన్నాయి. 5 పైసాలో ఆ స్టాక్ ప్రైస్ అనేది 5 పైసాలో కూడా నాకు రీబౌన్స్ అయిన రోజులు ఉన్నాయి. సో సమ్టైమ్స్ మనం మన టార్గెట్ని కూడా మార్చుకుంటూ ఉండాలి. సో లెట్స్ నేను ఫిక్స్డ్గా పెట్టాను, అది అక్కడికి వస్తే ఎగ్జిట్ అవుతాను అంటే డే మొత్తంలో అది అక్కడ దాకా వచ్చి చాలా చిన్న చిన్న గ్యాప్స్లో అది మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక బిగ్ టెన్షన్ తర్వాత అయితే మనం మన టార్గెట్ని రీచ్ అయిపోయామండి. ఇక్కడ 5 మినిట్స్ చార్ట్లో చూపిస్తే నీకు మార్నింగ్ వచ్చేసి నాకు 1 వరకు అయితే అది రావడం జరిగింది. లైక్ ఇఫ్ యూ సీ 670.55 అంటే నేను పెట్టింది 670.50, అంటే 5 పైసలో అది రివర్స్ అయ్యి మళ్ళీ 6 దాకా వెళ్ళింది. అంటే అట్ ద టైం మనకి 11:10 నుంచి మళ్ళీ ఆ పాయింట్కి అది రీచ్ అవ్వడానికి మనకు 12:50, అంటే 11:10, 12:10, 1 అవర్ నుంచి మళ్ళీ 40 మినిట్స్, 1 అవర్ 40 మినిట్స్ పట్టిందనమాట మనకు మళ్ళీ. సో అంతే. సో ఒకవేళ నేను యాక్చువల్ అనుకున్నాను ఇంక ఇది రాదనుకున్నా, పైకి వెళ్ళిపోద్ది అనుకున్నా, బట్ ఒక చిన్న కరెక్షన్ అయితే వస్తే అట్లీస్ట్ ఒక 2-3 పాయింట్స్ కిందకి అట్లీస్ట్ నా 2.5 దగ్గర, అంటే నా 10 పాయింట్స్ అన్నా నేను కవర్ చేద్దాం అని చెప్పి నేను వెయిట్ చేశాను. బట్ లక్కీగా మనకైతే ఆ పాయింట్కి వచ్చింది. ఇదండి వాళ్ళ వీడియో. సో వీడియో కనుక మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ఎందుకంటే నేను ఇట్లా ట్రీట్ చేస్తున్నప్పుడు మీకు చాలా పాయింట్స్ చెప్తూ ఉంటాను. సో వాటిని ఒక పేపర్లోనూ ఎట్లా నోట్ చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సైకే. సో నేను చెప్పిన స్ట్రాటజీస్ని బట్టి, సో ఈ పాయింట్ దగ్గర సపోర్ట్స్ అండ్ జోన్స్, తర్వాత మీరు డెఫినెట్గా ఎప్పుడప్పుడు ఫేస్ చేసి ఉంటారు, అది ఒక చిన్న పాయింట్లో మిస్ అయిపోయి కిందకు పైకి వెళ్ళటం. సో ఇట్లాంటివన్నీ నోట్ చేసుకొని ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు ప్రాక్టీస్ చేయగా అవి నోటెడ్ అయిపోతే జస్ట్ మనం చార్ట్ చూస్తే చెప్పేయచ్చు అనమాట, ఇది అక్కడికి వెళ్తుందో ఇక్కడికి వెళ్తుందో అని చెప్పేసి. సో అది మొత్తం మనకి స్టాక్ మార్కెట్ అంటే ఏదో చదువుకోవాలి, ఏదో నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. మనకి మధ్యన 9:15కి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు మన చార్టే మొత్తం మనకు చెప్తూ ఉంటుంది, నేను కిందకి వెళ్తానా పైకి వెళ్తానా. సో ఒకవేళ కిందకి వెళ్తే ఏ పాయింట్ దగ్గరికి వెళ్తానో కూడా మనకు చార్టే చెప్పేస్తాను అనమాట. చార్ట్ చూసి ఆర్డర్ ప్లేస్ చేయటం కష్టమా చెప్పండి. సో నేను ఇప్పుడు ఏం చేశానండి, మార్నింగ్ నుంచి అయితే ఇప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్, సో 9:15కి చేసి ఇప్పుడు 12:50 అంటే 1 o'clock అనుకుందాం. సో హాఫ్ డేలో నాకు 2000 రూపీస్ అయితే స్టాక్ మార్కెట్లో వచ్చినాయి. సో మనం ఏ వర్క్ చేస్తే మనకు హాఫ్ డేలో 2000 వస్తాయి. ఒక పెద్ద బిజినెస్ దాని వెనక చాలా కష్టం ఉంటుంది, అంత కష్టపడితే తప్ప మనకు బయటకు వెళ్తారా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఎవ్రీథింగ్ విల్ బీ దేర్ ఇన్ ద చాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మా ఛానల్లో మిగతా వీడియోస్ని కూడా ప్లీజ్ చూడండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి, మర్చిపోకండి. ఓకేనా.